డీటెయిల్స్ చూస్తే జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతిని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్ శ్యామలాదేవి పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఆ మహనీయుడి సేవలను కొనియాడారు. భారత జాతిపిత మహాత్మా గాంధీ చూపిన శాంతి సామరస్యం ద్వారా ప్రతి సమస్యను పరిష్కరించుకోవచ్చని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ముఖ్యంగా 7 సూత్రాలను అందరూ తప్పకుండా పాటించాలన్నారు. గాంధీజీ అహింస మార్గంతోనే స్వాతంత్రం సిద్ధించిందని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవ్వాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయన్ను ఆదర్శంగా తీసుకుని సత్యం, అహింస మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. పట్టణంలో, గ్రామాల్లో స్వచ్ఛత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, మొక్కలు విరివిగా నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పేర్కొన్నారు. కేవలం దేశానికే కాకుండా గాంధీజీ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారన్నారు. అందరికీ కూడా గాంధీ జయంతి గారు శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సో ఇందాక ఆర్డీ గారు, జేసీ గారు మాట్లాడారు దట్ గాంధీ గారు వారు మనం 2 అక్టోబర్ 1869 పోర్బందర్లో అక్కడ జన్మించడం జరిగింది. ఆ టైంలో అంటే చాలామంది అప్పుడు ఇండియాలో మేజర్గా అంత హయ్యర్ స్టడీస్కి వెళ్ళడానికి అంత ఆసక్తి కూడా లేనప్పుడు కూడా ఇప్పుడు గాంధీ గారు మళ్ళీ అక్కడ మనం బయట వెళ్ళి మళ్ళీ లా డిగ్రీ కూడా చేయించి మళ్ళీ అక్కడ ఉన్నా కూడా ఏవైతే భారత్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో బయట దేశాల్లో కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా అక్కడే మళ్ళీ ఐడెంటిఫై చేసి మళ్ళీ వాటిపైన పరిష్కరించి అక్కడి నుంచి మళ్ళీ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ సత్యాగ్రహ ఇవి స్టార్ట్ అయ్యాయి. సో మీ అందరికీ తెలుసు అది సౌత్ ఆఫ్రికాలో ఏవైతే ఇన్సిడెంట్ జరిగినాయో ఆ ఇన్సిడెంట్ వాజ్ బేసికలీ ద టర్నింగ్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద గాంధీ, మహాత్మా గాంధీ. సో అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఈ సత్యాగ్రహ, ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఇండియాకి వచ్చి మళ్ళీ అప్పుడు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కానీ, గాంధీ మార్చ్ కానీ, క్విట్ ఇండియా మూవ్మెంట్ కానీ అన్ని అంటే ఇంత ఐడియల్స్ అప్పుడు ఎవరు అంత ఆలోచన చేయట్లేదు. జనరల్గా మీరు వేరే స్ట్రగల్స్ చూస్తే